వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని అన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లిలోని మోడల్ స్కూల్లో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గారు మొక్కలు నాటారు. ముందుగా పాఠశాలకు వచ్చిన గౌరవ ఎమ్మెల్యే విజయరమణారావుకు విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 27 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వన మహోత్సవంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విధిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. సుల్తానాబాద్ మండలంలో 1,25,000 మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. సుల్తానాబాద్ ఎంపీడీఓ గారు సుల్తానాబాద్ మండలకు సంబంధించి 1,25,000 చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్తా ఉన్నారు. మరి ఇంటికి 6 చెట్లు ఇస్తాం. ఆ 6 చెట్లలో కూడా పూల చెట్లు, పండ్ల చెట్లు 2 కల్పిస్తామని చెప్తా ఉన్నారు. కానీ మన చెట్టు పెట్టడం ఎంత ముఖ్యమో, ఆ ఇంట్లో ఇవ్వడం ఎంత ముఖ్యమో, దాన్ని కాపాడి దాన్ని సంరక్షించి మరి అక్కడ ఉన్నటువంటి గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులు కానీ వాటి బారిన పడకుండా నిత్యం కనీసం వారానికి 2 నుంచి 3 సార్లు నీళ్ళు పోసే విధంగా సంబంధిత మీరు ఏ గ్రామంలో ఇస్తూ ఉన్నారో ఆ గ్రామ పంచాయతీలు ఎవరైతే మీ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారో ఆ స్పెషల్ ఆఫీసర్కు అక్కడ సెక్రటరీకి బాధ్యత అప్పచెప్పి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఎవరైతే గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారో వాళ్లకు ఒక ఎంతమందిలో చూసి ఎన్ని వార్డులో చూసి వార్డు వైజ్గా వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పి ప్రతి ఇంటికి ఎన్ని చెట్లు ఇస్తామో ఆడ ఆ ఇంటి యజమాని పేరు అవన్నీ రాసుకొని మీరు ముందు తప్ప మరి చెట్లు నాకు తెలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. శీతల భవానీ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లంబాడి తండలో శీతల భవానీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు లంబాడి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో శీతల భవానీకి మొక్కులు సమర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శీతల భవానీ వేడుకలు నిర్వహించడం లంబాడీల ఆనవాయితీ. తొలకరి విత్తనాలు వేసిన తర్వాత శీతల భవానీ పండుగ జరుపుకుంటారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పండాలని పూజిస్తారు. నవధాన్యాలను పశువుల మీద చల్లి దాటిస్తారు. పశు సంపద పెరగాలని, అందరూ చల్లగా ఉండాలని శీతల భవానీకి మొక్కులు చెల్లిస్తారు లంబాడి వాసులు. వర్షాకాలం ప్రారంభ సమయంలో జరుపుకునేటువంటి శీతల భవానీ పండుగ సందర్భంగా మరి ఈరోజు ప్రతి ఇంటి నుండి పెద్ద ఎత్తున ఉపవాస దీక్షలుండి మరి అందరు కలిసి మంచి వాయిద్యాలతోని, నృత్యాలతోని మరి అమ్మవారికి నైవేద్యం పెట్టి మరి అక్కడనే వంటలు వండుకొని పోవడం అనేది ఆనవాయితీ. మరి ఇవాళ ఈడ కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి భవానీ అమ్మవారి దయ వలన అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని చెప్పి మీ అందరికీ మంచి ఐశ్వర్యం, మంచి ఆరోగ్యాన్ని, మంచి పంటలను ఇవ్వాలని చెప్పి అమ్మవారి సందర్భంగా ఇక్కడ రోగాలు రావద్దు అని చెప్పేసి ముఖ్యంగా ఈ శీతల భవానీ మాతాని కొలుస్తుంటారు. అట్లనే మన పంట పొలాలు మంచిగా పండాలి అని చెప్పి, పశువులకి మంచిగా మేత అందాలి అని చెప్పేసి జరుపుకుంటారు. మరి శీతల అమ్మవారు అని అంటేనే జబ్బులు దూరంగా చేస్తారు. ఆ జబ్బులు దూరంగా అంటే 2
ముఖ్యంగా మనందరం గ్రహించాలి. ఇక్కడ ఒకటి, చిన్నపిల్లలందరికీ కూడా టీకాలు వేయించడం, వ్యాక్సినేషన్ ఇప్పించడం. రెండోది, జబ్బులు అని అంటే ఇప్పుడు మొదటి వర్షాలు కాబట్టి అందరికీ కూడా జ్వరాలు వస్తాయి. మరి ఆ జ్వరాలు రాకుండా మనం చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణాన్ని సుభిక్షంగా పెట్టుకుంటూ దోమల నుంచి నివారణ పెట్టుకోవాలి అని చెప్పేసి సీట్ల భవానీ మాత గారు ఈ రోజు మన పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలో వెలిసినటువంటి శ్రీ భ్రమరామ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క జాతర ముగింపు ఉత్సవాలు తేదీ 14/7/2024, 15/7/2022 రోజులు కూడా అత్యంత విమర్శ జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఆదివారం రోజు 14వ తారీఖు ఆదివారం రోజు ఉదయం మహాగణపతి పూజ, గౌరీ పూజ, శివపుణ్యాహవాచనము మరియు శివయాగ మండప స్థాపన మరియు బియ్యంసం కార్యక్రమాలు చేసుకొని మధ్యాహ్నము స్వామివారికి నిత్యావిధి చేసుకొని సాయంత్రం అమ్మవారి శ్రీ భద్రకాళి అమ్మవారి ఆవాహనం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 8 గంటలకు పెద్దపట్ట సందర్భంగా స్వామివారికి మైలపూలు కార్యక్రమం ఉంటుంది. తదనంతరము 10 గంటల నుంచి పెద్దపట్నం అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి అదేవిధంగా రాత్రి 11 గంటలకు పెద్దపట్న అగ్నిగుండ ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. తదనంతరము సోమవారం ఉదయాత్పూర్వం 5 గంటలకు అగ్నిగుండం దాటుట మరియు స్వామివారి సేవా కార్యక్రమం ఉంటాయి. కావున భక్తులందరూ కూడా ఇట్టి మహత్తర కార్యక్రమం పాల్గొని స్వామి కృపకు పాత్రలను కోరుచున్నాము. ఈ పెద్దపట్నం మహోత్సవం అనేది దేవుడు ఎప్పుడు ఓదల క్షేత్రంలో జన్మించిండో అప్పటి నుంచి మా తాతలు మా తండ్రుల కాడి నుంచి ప్రతి సంవత్సరము 2వ ఆదివారం అనగా జూలై 2వ ఆదివారం రోజున పెద్దపట్నం మహోత్సవం జరగబడును. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. పొద్దున మొదలుకొని సాయంత్రం 7 గంటలకు మైలపూలు తీయబడును. రాత్రి 10 గంటలకు పెద్దపట్నం మహోత్సవం జరుగును. మరి రాత్రి మొత్తము మా ఒగ్గు కళాకారులచే కథ చెప్పబడును. స్వామివారి భగవంతుడు ఎక్కడ పుట్టిండు, భగవంతుడు బండారుకము ఎట్లా తీసుకువచ్చిండు, భగవంతుని మల్లన్న చరిత్ర కళ్యాణము గురించి రాత్రి మొత్తం చెప్పబడును. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. గ్రామాల్లో వీధి శునకాలు వింత రోగాలతో బాధపడుతున్నాయి. చర్మంపై స్కిన్ ఊడిపోయి పుండ్లతో బక్కచిక్కి నీరసించి చనిపోతున్నాయి. ఊర కుక్కలకు ఏదో వైరస్ సోకిందని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో గ్రామసింహాలకు చర్మ వ్యాధులు సోకాయి. వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి శరీరంపై పుండ్లు వ్యాపించి నల్ల రంగుతో కూడిన మచ్చలు ఏర్పడుతున్నాయి. పుండ్లపై ఈగలు వాలి ప్రజలపై మళ్లీ ఈగలు వాలడంతో చర్మ వ్యాధులు వస్తున్నాయని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. గ్రామాల్లో శునకాలు ఈ వ్యాధుల కారణంగా చర్మం ఊడిపోయి బక్కచిక్కి నీరసించి సంచరిస్తున్నాయి. వీటిని చూడ్డానికి భయంకరంగా ఉంటున్నాయి.
ఇవి సంచరించిన ప్రాంతాల్లో ప్రజలు చర్మ వ్యాధులకు గురవుతున్నామని జనం అంటున్నారు. వాటి కారణంగానే చర్మ వ్యాధులు వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి ఒకదాని నుండి మరొకదానికి వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి బారిన పడిన కుక్కల నుండి ఒకదాని నుండి మరొకదానికి చేరడం వల్ల వ్యాధి వ్యాపిస్తుందని పశు వైద్య అధికారులు తెలుపుతున్నారు. దాదాపు 6 నెలల పాటు ఈ వైరస్ వాటి శరీరంపై ప్రభావం చూపుతుందని పశు వైద్యాధికారులు తెలుపుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంవత్సరాల నుండి కుక్కలకు వాటి మీద ఊడిపోతూ ఏదో జనాలు కరోనా అంటారు, ఏదో వింత వ్యాధి అంటారు, కొత్త వైరస్ తోటి కుక్కలు వింతగా ప్రవర్తిస్తూ వాటికి పిచ్చిలేసినట్టు ప్రజలు వెంబడి పడుతున్నాయి. వీటిని నివారించాలని ప్రభుత్వాన్ని వినియోగించుకుంటూ మరియు కుక్కలకు సరైన వైద్యం చేసి వాటి ఒక రోగ నివారణ చేసి కుక్కల మీద ఈగలు వాళ్తున్న ఆ ఈగలు జనాల మీద వాలి జనాలు ఇప్పుడు వింత రోగాలు వస్తున్నాయి. వాళ్ళకు పెయిన్స్ తోటి జ్వరాలు వస్తున్నాయి. ఈ ప్రజలు ఈ శ్రీరాంపూర్ మండల ప్రజలను మరియు ప్రభుత్వం గుర్తించి వీటికి వైద్యం చేసి కుక్కలను నిర్మూలించాలని. వాటి కుక్కలన్నీ చాలా వింత వ్యాధులతో ఉన్నాయి. అవిటి వెంట్రుకలు ఊరడం, అవి పుండ్లు అవ్వడం, వాటి మీద ఈగలు వాలి అవి ఇంట్లోకి రావడం వల్ల చాలామంది మనుషులకు వింత వ్యాధులు, చర్మ వ్యాధులు లాంటివి రావడం వల్ల హాస్పిటల్ పాలవుతున్నారు. కావున వెంటనే అధికారులు అందరూ స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలి. ముట్లపల్లి గ్రామంలో కుక్కలకు వింత వ్యాధి రావడం వలన వాటి చర్మం ఊడి ఈగలు దోమలు వాడడం వలన ఆ ఈగలు దోమలు మనుషులపై వాడడం వలన మనుషులకు కూడా చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది. దీనికి సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకోవాలని. మా ఊరిలో ఉండే కుక్కలకు చర్మ వ్యాధి సోకడం వల్ల ఈగలు దోమలు అన్ని కుక్కలపై వాలి మనుషులపై వాడడం వల్ల గ్రామ ప్రజలందరూ భయాందోళనకు గురి కావాల్సి వస్తున్నది. గ్రామ ప్రజలందరూ భయపడుతున్నారు. కావున దానికి సంబంధించిన అధికారులందరూ చర్య తీసుకొని వెంటనే కుక్కల బారి నుండి మమ్మల్ని ఈ ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాను. ఇది కుక్కలకి స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల ప్రజలందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇది డాగ్స్ నుంచి ప్రజలకు వ్యాప్తి చెందే వ్యాధి అయితే అంత కాదు. ఏ గ్రామాలలో అయితే ఇలాంటివి డాగ్స్ ఉన్నాయో వాటిని కనుక గ్రామ పంచాయతీ సిబ్బంది డాగ్ క్యాచర్స్ ద్వారా పట్టుకొని మా దగ్గరికి తీసుకొచ్చినట్టయితే వాటికి ట్రీట్మెంట్ చేసి నయం చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే డాగ్స్ను పెంచుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా రేబీస్ టీకాలు వేయించుకోవాలి. ఇది ఎందుకనంటే ఇది మనుషుల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందేటటువంటి వ్యాధి. డాగ్స్ ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన హాస్పిటల్కి తీసుకొచ్చినట్టయితే రేబీస్ వ్యాక్సిన్ మన హాస్పిటల్లో అందుబాటులో ఉంది, ఫ్రీగా వేయడం జరుగుతుంది.